హలో ఫ్రెండ్స్, మళ్ళీ మేము ముందుకు ఒక కొత్త ఛాలెంజ్తో వచ్చేసాము. ఇవాళ ఛాలెంజ్లో ఎప్పటిలాగానే నేను మా అబ్బాయి ఇవాళ ఏం తింటున్నామంటే పూరి విత్ నాటుకోడి పులుసు, ఎక్స్ట్రా గ్రేవీ కూడా, అలాగే ఆనియన్స్ కూడా పెట్టుకున్నాము. నాటుకోడి పులుసు అండి. నాటుకోడి పులుసే కాదు, పుంజు. ఏదైతే నాటుకోడే కదా. కాదు, నాటుకోడి వేరు, పుంజు వేరు కదా ఫ్రెండ్స్. ఏమో నాకైతే నాటుకోడి ఒకటే తెలుసు. కోడి అంటే గర్ల్, పుంజు అంటే బాయ్. మేము పుంజు తింటున్నాం, నాటుకోడి పుంజు. బాయిలర్ ఏమో అది వైట్గా ఉంటుంది కదా. వైట్ ఉంటుంది మరి అదే కదా. ఇది వైట్ది కాదు, వైట్ కాదు, ఇది పుంజు. ఇక్కడ జుట్టు ఉన్నది కదా, అది పుంజు అన్నట్టు ఇది. ఓకే. అయితే నాటుకోడి పుంజు మేము తినేది విత్ పూరితో పాటు. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం ఆ వీడియోని చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకుంటే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి నచ్చితే ఒక లైక్ కొట్టండి. అలాగే హై పాయింట్స్ కూడా ఇచ్చేయండి. ఓకే, రెడీ. స్టార్ట్. స్టార్ట్ కాదు, 1 2 3 స్టార్ట్. ఓ, ప్లేటింగ్ చేసేలోపు చల్లగా అయిపోయింది కదా అమ్మ. వేడి వేడి పూరీలు, వేడి వేడి. కానీ ప్లేటింగ్ వేసరికి చల్లగా అయిపోయింది. మస్తు ఘాటుగా భలే ఉంది. చలికాలంలో మంచిగా నాటుకోడి పులుసులా మంచిగా మసాలా పట్టించి మిరియాల పొడి ఉంటుంది, అది వేసి మంచిగా గ్రేవీ బాగా పెట్టుకోవాలి. అంటే వాటర్ ఎక్కువ పోయాలి, మంచిగా గ్రేవీ పెట్టుకొని అన్నం కలుపుకొని తింటే జలుబు దగ్గి ఏమన్నా వెళ్ళిపోతుంది. దెబ్బకి టేస్ట్ కూడా మస్తు ఉంటుంది. సూపర్ అసలు. నాకు మసాలా ఘాటు వస్తే మంచిగా ఉంటుంది, టేస్ట్ నచ్చొద్దు నాకు. పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి. సూపర్. ఇంకా మీకు ఎందుకు దెబ్బకు ముక్కురాంధ్రాలు ఓపెన్ అయిపోతాయి జలుబు ఉంటే. మూసుకుందా ఈ జెండు బాము, ఈ వీక్స్ అని వేస్ట్. కారం ఎక్కువ ఉండాలి, ఘాటు మసాలా ఘాటు ఎక్కువ ఉండాలి. ముక్కు కారాలి దెబ్బకి. కారం అవ్వాలి ఫుల్. మస్తు కారమే, సూపర్ ఉంటుంది అసలు. ఇంకెందుకు ఇంకా జలుబు అయ్యి మొత్తం నోరంతా చెప్పబడుతుందేమో ఇది తినేసరికి. మంచిగా ఉడికినామా? అవును, మెత్త మెత్త బొక్కలు కూడా మంచిగా ఉడికాయి. నీకు అది సరిపోతే ఇది కూడా పోసుకో, అందుకే ఎక్స్ట్రా గ్రేవీ. ఓకే.
ఇది సరిపోయింది గ్రేవీ. నువ్వు సరిపోదన్నా కూడా అయిపోయిందా? అయిపోయిందా? ఇంకున్నాయిగా ముక్కలు తిను. ముక్కలు తినలో తినగలనేమో. అయిపోయింది. ఒకడే ముక్క గెలిచిన నేను ఓడిపోయాను. గెలిచిన ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి చూడు చూద్దాం చూద్దాం. ఈ ఒక్కదాన్ని గెలిచినట్టు కాదు. చూద్దాం. అవునా కదా చెప్పు. ఇది ఒక్కదాంతో గెలిచినట్ట. నేను రెండే అంతకు నిదర్శనం నోడించుకుని నిదర్శన వాళ్ళ డాడీని కూడా రెండే. రెండు సార్లు 4 సార్లు. అంతకుముందు ఏం కాదు. ముందే. ఇప్పుడు నేను ఫాస్ట్ అయినా లేదా? నేను గెలుస్తాను కదా ఫ్రెండ్స్. నేను కూడా అయినా మళ్ళీ. నిన్న లాస్ట్ ఛాలెంజ్లో అడిగినా నేను గెలుస్తాను కదా ఫ్రెండ్స్ అంటే ఒక్కరన్నా అవును ఆంటీ వాళ్ళు తొందర తింటున్నారు ఈ మధ్యలో అని చెప్పారా? ఉషా ప్రకాష్ గారు ఒక్కరే చెప్పారు. ఇట్లానే ఉంటుంది ఫ్రెండ్స్. ఎంతసేపు వాడే. నేను ఎంత ఫాస్ట్ ఫస్ట్ లో చెప్పిల్లు కదా. నేను స్లోగా తిన్నా, నేను ఆగి తిన్నా, తినకపోయినా వెంటనే పెట్టేస్తారే ఆంటీ మీరు అసలు ఛాలెంజ్ లాగా తింటలేరు ఆంటీ, మీరు కావాలని ఓడిపోయారు. మరి ఇప్పుడు గెలుస్తున్నా కదా ఆంటీ, మీరు గెలుస్తున్నారు, మీరు స్పీడ్గా తింటున్నారు అని ఒక్కలైనా పెట్టిండ్లా ఫ్రెండ్స్. అంతేలేండి. నా పాటి ఉషా ప్రకాష్ గారు ఒక్కరే, తను ఒక్కరే చెప్పారు అవునండి ఈ మధ్య స్పీడ్గా తింటున్నారు అని. ఒక్కరు కూడా చెప్పలే. అంతేలేండి, మాట్లాడాను నేను మీతో. కొంచెం అన్నా లేండి, మనం ఒకటే కదా, ఏమనుకోను. మళ్ళీ కలిసిపోవడే. ఓకే ఫ్రెండ్స్, అయిపోయిందా? బొక్కలు కూడా ఎట్లనే వెళ్తాడు. బొక్కలు అయిపోతే బాగా చెప్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వాటికి ఇంతే. నెక్స్ట్ ఛాలెంజ్ కలుద్దాం. బాయ్. మాట్లాడకుండా ఏముండా, మీతో మాట్లాడతాను.